తెలంగాణ రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు ఒకేసారి కలుపుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులతో పాటుగా 500 రూపాయల బోనస్ డబ్బులను జమ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక నిన్నటి వరకు ఈ రోజు వరకు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు దాదాపు అర్ధ ఎకరం నుంచి మొదలుకొని మనకి దాదాపు 5 ఎకరాల వరకు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులు 12,000 రూపాయలు మనకి దాదాపు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి డబ్బులను దాదాపు 2,500 కోట్ల రూపాయల నిధులను 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో జమ చేసినట్లు ఇక్కడ భారీ అప్డేట్ అయితే వెల్లడించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా ఈ వీడియోలో వచ్చేసి రేపు ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు పంపిణీ చేయనుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో ముందుగా ఎటువంటి రైతులకు ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు రేపు యాసంగి వానాకాల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక నిన్నటి వరకు మనకి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు డబ్బుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ చేయడం అయితే జరిగింది. ఇక చాలామంది కామెంట్ చేయడం అయితే చెప్పడం అయితే జరిగింది. కామెంట్ చేసి మాకు ఇన్ని ఎకరాల వరకు డబ్బులు క్రెడిట్ అయ్యాయని. ఇక రేపు కూడా ఏ జిల్లాలలో ఈ డబ్బులు పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని మనమైతే ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దానికంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి వెంటనే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి యాసంగి రైతు భరోసా, వానాకాల రైతు భరోసా, పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూడడం అయితే చూస్తుర్రు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులు. ఇక రైతుల కోసం అండగా ఉండేందుకు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏడాదిలో 2 సీజన్లకు సంబంధించినటువంటి 2 సార్ల రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బులతో పాటుగా వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను కూడా కలుపుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధుల సర్దుబాటు చేయబోతుంది అన్నట్లు సమాచారం అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఈ డబ్బులు ఫిబ్రవరి 19, 20 తారీఖు నుంచి అయితే రిలీజ్ చేయడం మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో డబ్బులు పంపిణీ అయ్యేసరికి మార్చి 15వ తారీఖు వరకు సమయం పట్టొచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించడం అయితే జరిగింది. ఇక రైతులకు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అవేంటో తెలుసుకుందాము. దానికంటే ముందు రేపు మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో 38 జిల్లాలలో 10 గుంటల నుంచి మొదలుకొని 6 ఎకరాల లోపు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు, అదేవిధంగా మనకి ఏదైతే బోనస్ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది. ఇక ఈ డబ్బుల కింద పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావాలంటే డబ్బులు మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని ఉండాలి. ఎవరైతే రైతులు ఇటువంటి అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు ఖాతాలలో జమ చేసిన వెంటనే జమ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో తప్పకుండా కేవైసీ, ఎన్పిసిఐ మ్యాండేటరీగా తప్పకుండా చేయించుకోవాలి. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.